ఫస్ట్ టీ20లో న్యూజిలాండ్ని మట్టి కనిపించి వన్డే సిరీస్ ఓటమికి సాలిడ్ పగ తెచ్చుకున్న టీమిండియా ఇప్పుడు రెండో టీ20లో కూడా గెలిచి విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. బట్ అది పాసిబులా అంటే అంతా అభిషేక్ పైన ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మన అభిషేక్ తప్ప మిగిలిన బ్యాటర్స్ అందరికీ కివీస్ బౌలర్స్ యాంటీడోట్ కనిపెట్టేశారు. ఇంకా మాట్లాడితే అభిషేక్ కూడా వాళ్ళ ట్రాప్లో లాస్ట్లో పడిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన టీంలో అవుట్ అయిన 7 పేస్ ఆఫ్ డెలివరీస్కి అవుట్ అయ్యారు. ఫస్ట్ సంజు శాంసన్ నుంచి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, ఆఖర్లో అభిషేక్ కూడా అందరూ కివీస్ బౌలర్ల స్లో డెలివరీస్ని అంచనా వేయలేక అవుట్ అయిపోయారు. చివరిలో రింకు సింగ్ ఒక్కడే ఈ ట్రాప్లో పడలేదు అండ్ కివీస్ బౌలర్ల బౌలింగ్ని ఊచ కొత్త కోసాడు ఆఖర్లో. అయితే ఇంత చేసిన మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి న్యూజిలాండ్ ఈ స్ట్రాటజీస్తో పాటు ఇంకా ఏదైనా కొత్త మాస్టర్ స్ట్రాటజీతో రావచ్చు రెండో టీ20లో. ముఖ్యంగా అభిషేక్ శర్మని త్వరగా అవుట్ చేయడంపై ఫోకస్ పెట్టి ఒకవేళ అందులో సక్సెస్ అయితే మనం గెలవడం చాలా అంటే చాలా కష్టం. సో మిగిలిన బ్యాటర్స్ కూడా వాళ్ళ వీక్నెసెస్ని ఓవర్కమ్ చేసి గ్రౌండ్లో దిగాలి. ముఖ్యంగా మన కెప్టెన్ స్కై చెత్త ఫామ్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. 22 మ్యాచ్ల నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు మనోడు. మరి ఈ మ్యాచ్లో అయినా ఏదైనా బ్రేక్ త్రూ సాధిస్తాడేమో చూడాలి.